హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీ. మరి స్వాధ్యాయంలో భాగంగా ఆత్మక్షేత్రం పార్ట్ 3. ఆత్మక్షేత్రంలో భాగంగా ఆత్మక్షేత్రం పార్ట్ 1 పార్ట్ 2లో జ్ఞానక్షేత్రం, మరి పార్ట్ 3లో జ్ఞానక్షేత్రం మరియు ఇంకొక అద్భుతమైన విషయాలు మరి తెలుసుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు అందించినటువంటి ఈ యొక్క క్షేత్రం నుంచి నిరంతరం అంటే జ్ఞానక్షేత్రం, ఆత్మక్షేత్రం అనగా ఆత్మ శరీరం అంటే నేను అంటే ఆత్మ, నేను అంటే శరీరం, ఈ రెండిటి యొక్క కలయిక. మరి వీటి గురించి తెలుసుకున్నాం. జ్ఞానక్షేత్రం నిరంతరం విద్యార్థిలాగా ఎప్పుడూ నేర్చుకుంటూ, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నది ఇతరులకు చెప్తూ, మరి నిత్య విద్యార్థిలాగా ఎప్పుడూ జ్ఞానం అనేది ఎప్పుడూ అనంతం అనేది ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. మరి పుస్తక పఠనంలోకి మరి వెళ్ళిపోదాం. ఇక్కడ నా చేత అందరూ తిట్లు తింటూ ఉంటారు. ఒక్క కామ సరిగ్గా ఉండదు, కరెక్షన్లో ఫుల్ స్టాప్ ఉండదు. తిట్లు తింటూ ఉంటారు, కామ సరిగ్గా ఉండాలి, ఫుల్ స్టాప్ సరిగ్గా ఉండాలి. నాకు అన్నీ తెలుసా అంటే నాకు అన్నీ తెలియవు. అయితే కొన్ని విషయాల్లో నాకు తెలిసినంత మీకు తెలియదు. నేను సంగీతం నేర్చుకున్నాను, నాకన్నా బాగా పాడేవారు లేరా అంటే లక్షల మంది ఉన్నారు. కనుక నేను నేర్చుకోవాలి. సంగీతంలో నేను ఇంకా మాధుర్యంగా పాడాలి, ఇంకా టెక్నికల్గా పాడాలి. కనుక నేను నేర్చుకునేది ఎంతైనా ఉంది. నేను నేర్చుకుంటూనే ఉంటాను. నేను ప్రతి మనిషి దగ్గర నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి విషయం నేర్చుకుంటూనే ఉంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నేర్పిస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, నేర్చుకుంటూ ఉంటాను, నేర్పిస్తూ ఉంటాను. మరి ప్రతి ఒక్కరికి ప్రతి నిమిషం ప్రతి క్షణం నేర్పిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరి నుంచి ప్రతి నిమిషం ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటాను. అందరి యొక్క జ్ఞాన క్షేత్రాన్ని విస్తరింపచేయడమే నా యొక్క జీవిత లక్ష్యం. నా స్వంత జ్ఞానాన్ని విస్తరింప చేసుకోవటమే నా జీవిత లక్ష్యం. నేను ఏం నేర్చుకోవాలి? నేను నేర్పించేదేమిటి? నేను నేర్చుకోవాలి. ఈవిడికి ఎలా ధ్యానం చెప్పాలి? ఆ చిన్నపిల్లవాడికి ధ్యానం ఎలా చెప్పాలి? రామన్ అడిగితే ధ్యానం ఎలా చెప్పాలి? మరి రీసెర్చ్ స్కాలర్కు ఎలా చెప్పాలి? గొప్ప అవధాని గారు ఉన్నారు, వారికి ధ్యానం ఎలా చెప్పాలి అంటే అందరికీ ఎలా చెప్పాలో నేను రకరకాల ప్రయోగాలు చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నా దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, పక్కవాడి నుంచి నేర్చుకున్నాను. ధ్యానం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. ఈ నేర్చుకోవటం అన్నది ఇదే జ్ఞానక్షేత్రం. నేర్పించటం ఎలాగో నేర్చుకోవాలి, నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. ఏకసంతాగ్రహి, మనసు శూన్యంగా ఉంటేనే వాడు ఏకసంతాగ్రహి అవుతాడు. మనసు శూన్యం చేసుకొని ప్రతిదీ గ్రహిస్తాడు. కనుక ఈ జ్ఞానక్షేత్రానికి మూలమైనది ధ్యానక్షేత్రం. ధ్యానం వల్లనే జ్ఞానం. ధ్యానం లేకుండే అంతా అజ్ఞానమే. ధ్యానం లేకుంటే అంతా అజ్ఞానమే. ధ్యానం 5 కేజీలుంటే జ్ఞానం 5 కేజీలు. ధ్యానం 500 కేజీలుంటే జ్ఞానం 500 కేజీలు. ధ్యానం 5 లక్షల కేజీలుంటే జ్ఞానం 5 లక్షల కేజీలు. జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ముక్తి. ముక్తి అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, అది అనంతమైన ప్రవాహం. అలా ధారాపాతంగా పోతూ ఉంటుంది. ధ్యానం కూడా అంతే, జ్ఞానం కూడా అంతే. ఎంత ధ్యానం చేస్తే అంత జ్ఞానం వస్తూ ఉంటుంది, ఎంత జ్ఞానం వస్తూ ఉంటే అంత ముక్తి వస్తూ ఉంటుంది. ధ్యానం, జ్ఞానం, ముక్తి ఇవి అనంతమైన క్షేత్రాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ జ్ఞాన క్షేత్రం అన్నది నేర్చుకునే క్షేత్రం, మరి జ్ఞానాన్ని విస్తరింపజేసుకునే క్షేత్రం. దీనికి మౌలికమైన క్షేత్రం ధ్యానం. కనుకనే మనం అందరినీ ధ్యానులుగా చేయమని కోరుకుంటున్నాం. ధ్యానం చేస్తే జ్ఞానాన్ని విస్తరింపజేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ధ్యానులయ్యాం కనుక. ధ్యాని కాని వాడు జ్ఞాని కావటం చాలా కష్టం. ధ్యాని అయినవాడు జ్ఞాని కావటం ఏ ఫీల్డ్లో అయినా కూడాను చాలా సులభం. మన పిల్లలకు జ్ఞానం నేర్పిద్దాం, అప్పుడు వారు తమ సొంత జ్ఞానాన్ని తాము హాయిగా సమకీరించుకుంటారు. వారికి జ్ఞానాన్ని నేర్పించరాదు, జ్ఞానాన్ని నేర్పించాలి. వారికి జ్ఞానాన్ని నేర్పించరాదు, మొట్టమొదట ధ్యానాన్ని నేర్పించాలి. ధ్యానం నేర్పించుకుంటా జ్ఞానం నేర్పించాలని పోతారు. ధ్యానం లేని శిష్యుడే కాదు,
ధ్యానం లేని స్టూడెంట్ స్టూడెంటే కాదు. వీడికే జ్ఞానం లేదు. జ్ఞానం లేని బోధకుడు బోధకుడే కాదు. ధ్యాన క్షేత్రం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అన్నది జ్ఞానానికి ప్రాధికమైనది. ధ్యాన క్షేత్రం అన్నది అత్యంత మౌలికమైన క్షేత్రం. ధ్యాన క్షేత్రం అన్నది చాలా సింపుల్. కేవలం శ్వాసతో ఉండండి, మనసు శూన్యమైపోతుంది. అంతే. ధ్యాన క్షేత్రం చాలా సింపుల్. జ్ఞానక్షేత్రం అనంతమైనది. ధ్యాన క్షేత్రం కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో చేతులు పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు, మనస్సు నిర్మలమైపోతుంది. అంతే. ఆత్మక్షేత్రం చాలా సింపుల్. ధ్యాన క్షేత్రం చాలా సింపుల్. రెండే రెండు ముక్కలు. శ్వాసానుసంధానం ద్వారా ఫస్ట్ స్థిర సుఖాసనం తీసుకో, తర్వాత శ్వాసానుసంధానం చెయ్యి. చేస్తూ ఉండు. మనస్సు నిర్మలంగా ఉంటుంది. చిత్త వృత్తులు నిరోధమవుతాయి. ఆ తర్వాత మొత్తం అంతా తెలుస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, తెలుసుకుందాం జ్ఞానక్షేత్రం అన్నది ఓ విస్తారమైన సువిస్తారమైన క్షేత్రం అని. ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి. అనుక్షణం తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ ఉండాలి. జ్ఞానక్షేత్రానికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ జ్ఞానక్షేత్రానికి మూలక్షేత్రమైన ధ్యాన క్షేత్రానికి ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి పత్రిజీ గారి జ్ఞానక్షేత్రం మరి ఈ ఆడియో కేసెట్లో కూడా మనకి అందుబాటులో ఉంది. మరి త్రయీ మార్గ బుద్ధ యోగం. బ్రహ్మర్షి పత్రిజీ గానం పిరమిడ్ ధ్యానుల అంతరంగాలలో గంగా ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గానం ద్వారా జ్ఞాన భండాగారం సమస్తం ప్రతి పిరమిడ్ జ్ఞాన నాళ్ళలో ప్రతిధ్వనిస్తుంది. బుద్ధ బోధన వారి సుస్వర ఆలాపనలతో కూడుకున్నదే ధ్యాన గంగా. మరి త్రయీ మార్గ బుద్ధ యోగం. మిత్రులారా, ధ్యానం గురించి తెలుసుకుందాం. ఏమని చెప్తాం ధ్యానం యొక్క భాగ్యం? ఎంతని పొగుడుదాం ధ్యాన జీవితం యొక్క మహత్యం గురించి? మానవుడికి కావలసింది సంపూర్ణమైన ధ్యాన జీవితం. మానవుడికి కావలసింది బుద్ధితో కూడుకుని ఉండటం. దాని పేరు బుద్ధి యోగం. బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. బుద్ధి కలిగి ఉండటమే బుద్ధయోగం. అనుక్షణం మనం బుద్ధితో కలిసి ఉండవలే. మన చూపు, మన మాట, మన ఆలోచన అన్నీ కూడాను బుద్ధితో కూడి ఉండవలే. మరి మన జీవితం అంతా కూడాను ధ్యానానికి అంకితం కావలే. ధ్యానానికి అంకితం కావలే. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో బుద్ధయోగం ధ్యాన జీవితం. గౌతమ్ బుద్ధుడు మనకు ఎంత చక్కటి బుద్ధి యోగాన్ని ప్రసాదించాడో వారి అడుగుజాడల్లో మనం పయనిద్దాం. గౌతమ్ బుద్ధుడు మనకు ఆనాపానసతి అనే ఒక దివ్య వరాన్ని ప్రసాదించాడు. ఆనాపానసతి అన్నది ఎంతటి వరమో, ఎంతటి భాగ్యమో, ఆనాపానసతి ద్వారా ఎంతటి శరీర సుఖమో, ఎంతటి శరీరారోగ్యమో, ఎంతటి మానసిక ప్రశాంతతో చెప్పవలసింది కాదు. మిత్రులారా, ధ్యాన జీవితాన్ని జీవిద్దాం. బుద్ధి యోగాన్ని కలిగించుకుందాం. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో బుద్ధయోగం ధ్యాన జీవితం. ఆనాపానసతి, ఆనాపానసతి, హంసయానం, కర్మక్షాళనం, దివ్యనేత్రం. ఇది గురువుగారు పాట రూపంలో పాడారు. మరి ఇది ఆనాపానసతి అంటే హంస యానం మిత్రులారా. దాని ద్వారా కర్మలన్నీ ప్రక్షాళనం చెంది అప్పుడు దివ్యనేత్రం వికసిస్తుంది. బుద్ధుడు మనకు ప్రసాదించి ఆనాపానసతి, శ్వాసానుసంధానం, హంసయానం. హంస అంటే శ్వాస, శ్వాస అంటే హంస. శ్వాస మీద ధ్యాసే హంసాయనం. మనం పరమహంసలం కావాలి. ప్రతి వ్యక్తి కూడాను ఒక యోగి కావాలి, ఒక ఋషి కావాలి, ఒక పరమహంస కావాలి. సత్యాలనెరిగి అసత్యాలకు దూరంగా సత్యానికి దగ్గరగా చేరవలె. ఉన్నది ఒక్కగానొక్క వస్తువు శ్వాస. దాని మీద ధ్యాస పెట్టవలె. దాని పేరే ఆనాపానసతి. దివ్య నేత్రం ముక్కంటి కావలే మనందరం. దివ్య నేత్రంతో, మన జ్ఞాన నేత్రంతో మన గత జన్మలన్నీ తెలుసుకుంటాం. మన శరీరం పదార్థం కాదు, ఆత్మ పదార్థం అని తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాం. ఇదే బుద్ధయోగం. బుద్ధయోగం మనకు 3 వరాలు ప్రసాదించింది.
మొట్టమొదటిది ఆనాపానసతి అయితే రెండవది మధ్య మార్గం. మనిషి ఎప్పుడూ కూడా ఎక్కువ తక్కువలో జీవించరాదు, మధ్యస్థం మధ్యస్థంలో జీవించవలే. ఎక్కువ తినరాదు, తక్కువ తినరాదు. ఎక్కువ డబ్బులు సంపాదించరాదు, తక్కువ డబ్బులు సంపాదించరాదు. ఇహం పరం రెండూ కలగొలుపుగా ఉండవలే. దీని పేరే మధ్య మార్గం. సంసారంలోనే నిర్వాణాన్ని జోడించవలే, నిర్వాణంలో సంసారాన్ని జోడించవలే. మధ్య మార్గం మిత్రులారా. మధ్య మార్గం ప్రజ్ఞాకారకం, నిర్వాణాత్మకం, శూన్యభావం. బుద్ధ ప్రబోధిత మధ్య మార్గం, సకల ఆచార్యుల ప్రబోధిత మధ్య మార్గం, గ్లోరియస్ మిడిల్ పాత్, అత్యద్భుతమైన మధ్య మార్గం. మధ్య మార్గమే కారకం. మానవుడికి ప్రజ్ఞ కావాలి, మానవుడు ప్రజ్ఞావంతుడు కావాలి, బుద్ధి యోగి కావాలి. గౌతమ బుద్ధుడు మనకెన్నో వరాలను ప్రసాదించారు. 2500 సంవత్సరాల క్రితమే ఆయన ఎంతో బోధించాడో సర్వము బోధించాడు. 3 అఖండమైన సందేశాలను ఆయన మనకిచ్చాడు. 3 ఆదేశాలను మనకిచ్చాడు. ఒకటేమో ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. రెండవది మధ్య మార్గం. మూడవది అహింసా తత్వము. ఒక ప్రాణిని, ముఖ్యంగా మానవుడు ఏ జంతు జాలాన్ని చంపటానికి వీల్లేదు. అహింసో పరమో ధర్మ. ఆనాపానసతి అన్నప్పుడు హంసా పరమో మోక్ష అన్నాడు. మధ్య మార్గం అన్నప్పుడు జీవితంలో ఎలా జీవించాలో, ఇహము పరము చక్కగా కలగలిపి ఎలా ఉండాలో చెప్పాడు మిత్రులారా. ఇకపోతే అహింసా తత్వం అన్నప్పుడు ఒక ప్రాణి మరొక ప్రాణితో ఎలా ఉండాలో, ముఖ్యంగా మానవుడు జంతుజాలంతో, జంతు సామ్రాజ్యంతో ఎలా ఉండాలో చెప్పాడు. అహింసతో జీవించవలె, రక్తపాతం చెయ్యరాదు, రక్తపు కూడు తినరాదు. బుద్ధ అవతారం అంటే అహింసా అవతారమే కదా. అహింసాతత్వం మైత్రిదాయకం, కరుణాధర్మం, కాంతి క్షేత్రం. ఎవరైతే హింసాతత్వంలో ఉంటారో వాళ్ళకందరూ శత్రువులే. ఎవరైతే అహింసాతత్వంలో ఉంటారో సర్వ ప్రాణికోటి వాళ్లకు మిత్రులే. మనకన్నా తక్కువగా ఉన్న వారి పట్ల కరుణ చూపించవలే, అదే కరుణాధర్మం. యేసు ప్రభు ఎంతటి కరుణామయుడో మరి మనం కూడా అంతటి కరుణామయులం కావలే. అహింసా తత్వమే మైత్రిదాయకం, కరుణాధర్మమే కాంతి క్షేత్రం. ధ్యానమిత్రులారా, గౌతమ్ బుద్ధుడు 2500 సంవత్సరాల పూర్వమే చక్కటి ధ్యాన జీవితాన్ని ప్రసాదించాడు, చక్కటి బుద్ధ యోగాన్ని ప్రసాదించాడు. మనమందరం కూడాను ఆ యొక్క 2500 సంవత్సరాల క్రిందటి ఆ యొక్క దివ్య సందేశాన్ని మళ్ళీ స్వీకరిద్దాం మిత్రులారా. ఆనాపానసతిని చేపడదాం, మధ్య మార్గంలో నడుద్దాం, మరి అహింసా తత్వంలో జీవిద్దాం. సో ఫ్రెండ్స్, మరి పార్ట్ 3లో ఈ యొక్క జ్ఞానక్షేత్రం గురించి మనం తెలుసుకున్నాం. మరి అలాగే జ్ఞానము, ముక్తి, ఈ రెండిట్ల గురించి కూడా మనం మార్గ అంటే 3 మార్గాలు బుద్ధుని యొక్క యోగం గురించి తెలుసుకున్నాం. మరి పార్ట్ 4లో పాపాత్ములు, పుణ్యాత్ములు, ధ్యానాత్ములు, వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి అద్భుతంగా మనమందరము మరింత కృషి చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.